బ్రేకింగ్ న్యూస్ పుష్ప 2 బెనిఫిట్ షో తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను పరామర్శించారు నిర్మాత బనివాసు. మెరుగైన వైద్యం కోసం బాలుని విదేశాలకు తీసుకెళ్తామన్నారు. ఇదే విషయాన్ని అతని కుటుంబ సభ్యులకు సైతం వివరించారు. దాదాపు 2 నెలలుగా శ్రీతేజ్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. శ్రీతేజ్ ను కాపాడేందుకు తీవ్రంగా శ్రమించారు డాక్టర్లు. వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించారు. బాలుడు సొంతంగా ఊపిరి పీల్చుకోవడంతో వెంటిలేటర్ కూడా తొలగించారు. చికిత్సకు శ్రీతేజ్ శరీరం సహకరిస్తున్నా కళ్లు తెరిచి మాట్లాడకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికీ సొంతంగా ఆహారం తీసుకోలేకపోతున్నాడు. ప్రస్తుతం ఫ్లూయిడ్స్ అందిస్తున్నారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేలా వైద్యం అందించడానికి విదేశాలకు తీసుకెళ్తామన్నారు బనివాసు. 2 నెలల చికిత్స తర్వాత కూడా శ్రీతేజ్ పూర్తిగా ఎందుకు కోలుకోలేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బాలుడిని ఏ దేశానికి తీసుకెళ్లబోతున్నారు? విదేశాల్లో వైద్యం చేయిస్తే శ్రీతేజ్ పూర్తిగా కోలుకుంటాడా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. అంతేకాదు విదేశాల్లో వైద్యానికి అయ్యే ఖర్చును అల్లు అర్జున్ భరిస్తాడా లేక శ్రీతేజ్ కు విదేశాల్లో వైద్యం బాధ్యతలు పుష్ప నిర్మాతలు తీసుకుంటారా అన్నది తేలాల్సి ఉంది. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడ్డ శ్రీతేజ్ ను ప్రముఖ నిర్మాత బనివాసు పరామర్శించారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. సాగర్, శ్రీతేజ్ ను విదేశాలకు తీసుకెళ్లాలి అంటున్నారు. అసలు ఏంటి, ఏం జరుగుతుంది అక్కడ? శ్రీతేజ్ ను విదేశాలకు తీసుకెళ్తే అతను కోలుకుంటాడా? శ్రీతేజ్ ఆరోగ్య స్థితి ఎలా ఉంది ప్రెసెంట్? ప్రస్తున దాదాపు 2 నెలలుగా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి అనేది అంటే కుర్దుపడుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. డాక్టర్లు కూడా పూర్తిగా శ్రమించి శ్రీతేజను ప్రాణాపాయం నుంచి అయితే బయటికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా సినీ ప్రముఖులు కూడా ఎంతో మంది శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నిర్మాత బన్నీవాస్ కూడా శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రికి వచ్చి శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అయితే కొంతగా కోలుకుంటున్న నేపథ్యంలో శ్రీతేజ ఇటు బ్రెయిన్ కు సంబంధించిన కొన్ని ఇండికేషన్స్ తప్ప మిగతా అన్ని పార్ట్స్ కూడా ట్రీట్మెంట్ కు సహకరిస్తున్న నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లాలి. విదేశాల్లో శ్రీతేజకు ట్రీట్మెంట్ అందిస్తే పూర్తి స్థాయిగా కోలుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో అటు తరలించేందుకు కూడా విదేశాలకు తీసుకెళ్లి చికిత్స అందించేందుకు కూడా ఇటు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే బన్నీవాసుకు వచ్చేప్పటి క్రితమే శ్రీతేజ కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు. ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులతో కూడా చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పటికే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితికి ఇటు వైద్య సాయానికి కూడా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం సహకరిస్తుందని చెప్పి సహాయ సహకారాలు అందిస్తుందని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా పలుమార్లు చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు శ్రీతేజ 2 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. డిసెంబర్ 4 పుష్ప 2 బెనిఫిట్ షో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్ర గాయాలపైనటువంటి శ్రీతేజ 2 నెలలుగా కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే గతంలో అనేక హెల్త్ బులెటిన్ లో కూడా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మొదట విషమంగా ఉందని చెప్పిన నేపథ్యంలో ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు ప్రభుత్వం పూర్తి స్థాయిలో వైద్య సాయం అందించిన నేపథ్యంలో కొంత కోలుకున్నట్లుగా కూడా వైద్యులు ప్రకటించారు. హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో శ్రీతేజకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి బాడీ పార్ట్స్ ఏవైతే లివర్, కిడ్నీ, ఇటు లంగ్స్ కు సంబంధించినటువంటి మిగతా ఆర్గాన్స్ కూడా పూర్తిగా హెల్త్ అంటే వైద్యానికి సహకరిస్తున్నాయి, మెడిసిన్ కూడా సహకరిస్తున్నాయి. శ్రీతేజ కూడా కొంత పిలుస్తే పలకడము, కొన్ని వాటికి ప్రతిస్పందిస్తున్నట్లుగా కూడా వైద్యుల ద్వారా తెలుస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీతేజ ఒక బ్రెయిన్ కు సంబంధించినటువంటి నర్వ్ సిస్టమ్ సంబంధించిన ఈ రెండింటి విషయంలో మాత్రం కొంచెం మేజర్గా కోలుకోవడం లేదు, మేజర్గా వైద్యానికి కూడా ట్రీట్మెంట్ కు సహకరించడం లేదు. ఇంకా కొంత సమయం పట్టే అవకాశం ఉందని చెప్పి వైద్యులు తాజాగా చెప్పినారు. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ పెద్దలు ఇటు పుష్ప 2 నిర్మాతలకు సంబంధించి కావచ్చు, ఇటు నిర్మాత బన్నీవాస్ కావచ్చు, మరికొంది సినీ పెద్దలు కూడా శ్రీతేజ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ మరింత మెరుగైన వైద్య సాయం అందించేందుకు విదేశాలకు వెళ్లి ట్రీట్మెంట్ ఇప్పిస్తే తొందర శ్రీతేజ కోలుకునే అవకాశం ఉన్నట్లుగా కూడా వారు భావించారు. అందులో భాగంగానే ఇటు శ్రీతేజ కుటుంబ సభ్యులతో, ఇటు ప్రభుత్వంతో, ఇటు కిమ్స్ ఆసుపత్రి వైద్యులు కూడా చర్చించి శ్రీతేజకు విదేశాల్లో ట్రీట్మెంట్ ఇప్పించేందుకు కూడా వాళ్ళు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. ప్రస్తుతం సాగర్, మరి అయితే విదేశాలకు తీసుకెళ్లినట్లయితే శ్రీతేజ్ ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చు అంతా ఎవరు భరిస్తారు? అటు అల్లు అర్జున్ భరిస్తారా లేకపోతే నిర్మాతలు ఆ బాధ్యత తీసుకుంటారా?
ప్రస్తుతం ఖచ్చితంగా ఇప్పటికే ఇటు అల్లు అర్జున్ పుష్ప 2 నిర్మాతలతో పాటుగా మరికొంతమంది సినీ ఇండస్ట్రీకి సంబంధించిన పెద్దలు కూడా శ్రీతేజ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ శ్రీతేజకు మెరుగైన వైద్య సాయం అందించేందుకు పూర్తి స్థాయిగా మేమే బాధ్యత వహిస్తాం, సినీ ఇండస్ట్రీ కూడా ఈ విషయంలో ముందుంటుంది, అన్ని బాధ్యతలు కూడా మేమే చూసుకుంటామని చెప్పి వారు ప్రకటించిన నేపథ్యంలో ఇటు ప్రభుత్వం కూడా వైద్య సాయం అవసరమైతే విదేశాల్లో కూడా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకోవడమే కావచ్చు, విదేశాల నుంచి కూడా వైద్యులను పిలిపించి ట్రీట్మెంట్ అందించాలని చెప్పి గతంలో కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రకటించారు. ఈ నేపథ్యంలో మనం చూడొచ్చు మొత్తం ఆరోగ్య పరిస్థితి అయితే ఎప్పటికప్పుడు ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దలే కావచ్చు, ప్రభుత్వ పెద్దలు కూడా మంత్రి కూడా పర్యవేక్షిస్తున్న నేపథ్యంలో విదేశాలకు తరలిస్తే ఇటు ప్రభుత్వం కూడా సాయం అందించే అవసరం ఉంది. వీళ్ళందరి సమన్వయంతో మాత్రం వైద్య సాయం అందించేందుకు మొత్తంగా అయితే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి మెరుగవేయించుకుంటూ శ్రీతేజ పూర్తిగా కోలుకునేందుకు మాత్రం వాళ్ళు అంటే సహకరిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది. ఇండస్ట్రీ పెద్దలు కొంతమంది ప్రభుత్వంతో చర్చించి ఇద్దరి సమన్వయంతో విదేశాలకు తీసుకెళ్లి ట్రీట్మెంట్ అందించి శ్రీతేజను ఎప్పటిలాగానే రోజు అంటే ఇంతకుముందు ఎలా ఉండేనో అలా ఉండేందుకు కూడా వాళ్ళు ట్రీట్మెంట్ ఇప్పించేందుకు ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఇప్పించేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రభుత్వ పెద్దలతో ఇటు మంత్రితో కూడా నిర్మాతలు కూడా కొంత సంప్రదింపులు జరిపినట్లుగా కూడా తెలుస్తుంది. కిమ్స్ ఆసుపత్రి వైద్యుల సలహాల మేరకే విదేశాల్లో ఉన్నటువంటి కొంత బెస్ట్ హాస్పిటల్లో బెస్ట్ వైద్యులతో పాటు ఇటు నర్వ్ సిస్టమ్ కి ఇటు బ్రెయిన్ కి సంబంధించినటువంటి కీలకమైన సర్జరీలు చేపించే యోచనలో ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఇటు ఆసుపత్రి వైద్యులు కూడా సజెస్ట్ చేస్తున్న నేపథ్యంలో విదేశాలకైతే తీసుకెళ్లి శ్రీతేజకు ట్రీట్మెంట్ చేపించే అవకాశం కనిపిస్తుంది. మరి విదేశాల్లో ట్రీట్మెంట్ చేపించిన అనంతరం శ్రీతేజ పూర్తిగా కోలుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక కీలక అప్డేట్ అని చెప్పుకోవచ్చు. మరి సినీ ఇండస్ట్రీ పెద్దలు ప్రభుత్వ సమన్వయంతో శ్రీతేజను విదేశాల్లో ట్రీట్మెంట్ చేపించిన అనంతరం కూడా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం సాగర్, శ్రీతేజ్ తండ్రి ఏమంటున్నారు అసలు దీని అంతటికి సంబంధించి? ప్రస్తుతం ఇప్పటికే కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే దాదాపు 2 నెలలుగా ఇప్పటికే శ్రీతేజ తల్లిని కోల్పోయిన అనంతరం కూడా ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. దాదాపు 2 నెలలుగా శ్రీతేజ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఫుడ్ కూడా ఆహారం కూడా నేరుగా తీసుకునే పరిస్థితి లేదు. ఒక గొంతు దగ్గర ఒక పైప్ ఏర్పాటు చేసి దాని ద్వారా లిక్విడ్ ఫుడ్ మాత్రమే ఇప్పటికీ శ్రీతేజకి ఇస్తున్నారు. శ్రీతేజ పిలిస్తే పలుకుతున్నాడు కానీ మిగతా గుర్తుపట్టడం కానీ స్పందించడం కానీ లేదు. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు శ్రీతేజ తండ్రి భాస్కర్ కూడా కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. ఇటు సినీ ఇండస్ట్రీ పెద్దలను కూడా ఆయన కోరుతున్నాడు, మెరుగైన వైద్యం కోసం మీరు ఇంకేదైనా ప్రయత్నం చేయండి అని కోరుతున్న నేపథ్యంలోనే తాజాగా ఈ పరిణామాలు చోటు చేసుకున్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే కుటుంబ సభ్యులు ఆందోళనగా ఉన్న నేపథ్యంలో వారికి ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు ఇటు సినీ ఇండస్ట్రీ కావచ్చు ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు. శ్రీతేజని కూడా పూర్తిగా కోలుకునే విధంగా పూర్తిగా మేము చర్యలు తీసుకుంటాం, దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి ఏర్పాట్లు మేము చేస్తాం, విదేశాలకు తీసుకెళ్లి వైద్యం అందిస్తాం, శ్రీతేజను యథావిధిగా చేసేందుకు కూడా మా సహకారం ఉంటుందని చెప్పి ఆ కుటుంబానికి అయితే భరోసా కల్పించారు. మరి ఎప్పుడు తీసుకెళ్తారు, ప్రభుత్వం నుంచి ఎప్పుడైతే అనుమతి వస్తుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం రైట్ సాగర్, థాంక్యూ.